హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలానో నేను బాగున్నాను అనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా డ్రామాకి వెళ్ళిపోతాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. సనకి ఈరోజు చాలా దెబ్బలు పడతాయి. ఎందుకు ఇలా నన్ను టైం వేస్ట్ చేయకుండా డ్రామాకి వెళ్ళిపోతాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ కదా వాళ్ళ డాడీ బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, నీ స్టడీ మొత్తం పూర్తి అయిపోయింది, మీ డాడీ ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అంటూ ఉంటుంది. హీరోయిన్ కదా కొద్దిగా సన గురించి ఆలోచిస్తుంది. హీరోయిన్ కదా వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంటుంది, అమ్మ నాకు ఒక విషయం చెప్పండి, ఎవరైనా మిస్టేక్ చేసినా కూడా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు శిక్ష పడితే ఇంకా తప్పు చేసిన వాళ్ళని క్షమించాలి కదా అమ్మా అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, ఎవరు తప్పు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎందుకంటే వాళ్ళు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయరు కదా, బుద్ధి వస్తుందని అంటూ ఉంటుంది. అవునులే, ఈ విషయం ఎందుకు నన్ను అడుగుతున్నాని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నాతోటి రాహుల్ వస్తారు కదమ్మా స్టడీ కోసము, ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, అతను చాలా మంచివాడు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, అతను సూసైడ్ చేసుకున్నానమ్మా గంతో పేల్చుకోనని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, ఎందుకు ఇలా చేశానని అంటూ ఉంటుంది. సన ఉంది కదా నో అని చెప్పిందని, ఇంకా దానివల్ల సూసైడ్ చేసుకున్నానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, ఆ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నాడు కదా చాలా బాధపడి ఉంటాడు అనుకుంటా, వాళ్ళ కొడుకు లేనప్పుడు అని అంటూ ఉంటాడు. హీరోని అంటూ ఉంటుంది, అమ్మ వాళ్ళకి ఫ్యామిలీ లేదు కానీ ఒకే ఒక అన్నయ్య ఉన్నాడని హీరో గురించి చెప్తూ ఉంటుంది. ఇంక హీరోని అంటూ ఉంటుంది, వాళ్ళు చాలా బాధపడ్డారు అనుకుంటా, ఆయన కూడా వాళ్ళ తమ్ముడు చనిపోయారని హీరోని వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది. హీరోని ఎందుకు కదా కొద్దిగా సాడ్గా కూర్చొని ఉంటుంది. ఇంక వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, ఏమైంది ఎందుకు సాడ్గా కూర్చున్నావు, ఆయన కూడా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, నువ్వు ఏం మిస్టేక్ చేయను అని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. ఇంక హీరోయిన్ కదా వాళ్ళ మమ్మీ ఊళ్ళో పడుకొని ఇంకా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది, నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలేయాలనమ్మా, ఎప్పుడు మీకు ఏమీ దాచిపెట్టను, నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ అమ్మ అని అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఉంటుంది. వేరే సైడ్ సన షూటింగ్ అవుతుంటుంది. ఇంకా షూటింగ్ అయిపోయి ఉంటుంది. వేరే షూటింగ్ ఎక్కడ పెట్టుకుంటామని హీరోని అడుగుతూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఎక్కడైనా ఓకే అని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా సనకి చెప్తూ ఉంటాడు, మనము ఇదంతా ఐలాండ్ చూస్తామని అంటూ ఉంటాడు. సన అంటూ ఉంటుంది, నాకు చాలా ఎండగా ఉంది, నేను రాలేను. ఇంకా హీరోకి చెప్తూ ఉంటుంది, మీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా ఫామ్ హౌస్, నేను అది చూడాలనుకుంటున్నాను, కొద్దిగా రెస్ట్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో కూడా సరే అని ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, సన ఉంది కదా హీరో గురించి ఎక్కువ మాట్లాడుతుంది, తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఇంకా చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా బాయ్కి చెప్తూ ఉంటాడు సైకిల్ తోటి, నా తమ్ముడు రూమ్ ఉంది కదా సన్నని ఆ రూమ్లోకి అసలు వెళ్ళనీకు, చూడు తను వెళ్ళినందుకు చాలా ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఏదో ఒకటి చూడు, తనని 24 గంటలు ఇంకా కనిపెట్టని అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం కూడా తనను వదలకని అంటూ ఉంటాడు. ఇంకా బాయ్ కూడా సరే అని ఉంటాడు. బాయ్ ఉన్నాడు కదా ఇంకా సనని ఫామ్ హౌస్ దగ్గర తీసుకుని వస్తూ ఉంటాడు. సన ఉంది కదా ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దూరం నుంచి ఆ అమ్మాయి ఉంది కదా ఇంకా సనని చూసి ఇంక హీరోని అనుకుంటూ ఉంటుంది. సన ఉంది కదా ఇదంతా చూసి ఇంకా మొత్తం అంతా తనకే సొంతం అవుతుందని అనుకుంటూ ఉంటుంది. బాయ్ ఉన్నాడు కదా ఇంకా సనని ఇంకా మోడల్ కదా ఇంకా తనని చూడడానికి ఇంకా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సన ఉంది కదా బాయ్కి చెప్తూ ఉంటుంది, నువ్వు అసలు నువ్వు నా దగ్గర రాకు, ఆయన గురించి దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటూ ఉంటుంది. బాయ్ గురించి చాలా బాధపడుతుంటాడు, ఎప్పుడు హీరోయిన్ ఉంది కదా ఇలా మాట్లాడలేదు, ఇంకా బాయ్ ఉన్నాడు కదా తను ఇన్స్టాల్ చేస్తుందని ఇంకా చాలా బాధగా అక్కడ కూర్చొని ఉంటాడు. ఆ అమ్మాయి ఉంది కదా ఇంకా బాయ్ కూర్చున్నాడని వేరే చోటు నుంచి వెళ్ళి ఉంటుంది లోపలికి. ఇంకా సన ఉంది కదా ఇలాంతా చూస్తూ ఉంటుంది. హీరో ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సన ఉంది కదా మొత్తం రూమ్లో చూస్తున్నప్పుడు ఎవరు వచ్చినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు అని ఇంకా పిలుస్తూ ఉంటుంది. మొత్తం అంతా కిచెన్ రూమ్ మొత్తం అంతా చూస్తుంటే ఇంకా బెడ్రూమ్లో కూడా వచ్చేది. బెడ్రూమ్ చూడగానే ఇంకా హీరో తోటి పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తాను కదా అని హ్యాపీగా చూస్తుంది. అప్పుడే వెనకాల తిరిగి ఉంటుంది. ఇంకా అమ్మాయిని చూడగానే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి వస్తూ ఉంటాడు. అప్పుడు సన ఉంది కదా గట్టిగా అరుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కదా ఏమైందని రన్నింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి ఉంది కదా సనని గట్టిగా కొడుతూ ఉంటుంది, నువ్వు నా హస్బెండ్ని లాక్కుంటావా అని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంకా జుట్టు పట్టుకొని లాగుతుంటే చెంప దెబ్బలు ఎన్ని కొట్టిందంటే ఇంకా సన ఉంది కదా హీరోని అసలు అన్ని దెబ్బలు కొట్టలేనట్టు ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా సనని గట్టిగా కొడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఉన్నాడు కదా వచ్చేసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా అమ్మాయిని దూరంగా లేపి ఉంటాడు. ఇంకా బాయ్ ఉన్నాడు కదా తనని పట్టుకుని ఉంటాడు. సన ఉంది కదా తన బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఉంటుంది. హీరో కూడా ఇదంతా చూసి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి ఉంటాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా సనని అడుగుతుంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. సన ఉంది కదా షాక్ తోటి అలానే ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే అన్ని దెబ్బలు పడి ఉంటాయి, అందుకొని షాక్ తోటి అలానే ఉండిపోయి ఉంటుంది. మీకు తెలుసా నిన్న హీరోయిన్ కొట్టింది కదా సన, నేనైతే చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు సనకి దెబ్బలు పడితే వావ్ ఎంత బాగుందో.
హీరో ఉన్నాడు కదా బయటకు వచ్చి ఇంక బయని తిడుతూ ఉంటాడు. ఈ అమ్మాయి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది, నువ్వే కదా తీసుకుని వచ్చావు. ఇంకా నా మేనేజర్కి ఫోన్ చేసి ఇక్కడ అంబులెన్స్ పంపిమంటాడు, తనని పిచ్చి హాస్పిటల్ తీసుకుని వెళ్తాను, తీసుకుని వెళ్ళని అంటూ ఉంటాడు. బాయ్ కూడా తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా తన మేనేజర్కి ఫోన్ చేసి ఒక మెంటల్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ ఒక అమ్మాయిని జాయిన్ చేయించాలని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా వచ్చి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా తన బాయ్ ఫ్రెండ్కి సారీ చెప్తూ ఉంటాడు, ఇదంతా నా మిస్టేక్ అని అంటూ ఉంటాడు. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఇదంతా మీ మిస్టేక్ కాదు, మీకు తెలియదు అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, ఇది నా ఇల్లు కదా, అది కాకుండా ఇలాంటి మిస్టేక్ జరిగిందనుకో నా తప్పే అని అంటూ ఉంటాడు. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఏమీ కాదని అంటూ ఉంటాడు. ఇంకా సనని చూసుకుంటూ ఉంటాడు తన బాయ్ ఫ్రెండ్. కానీ సన ఉంది కదా పడుకునే ఉంటుంది షాక్ తోటి. హీరో ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా సనని హాస్పిటల్ తీసుకుని వచ్చి ఉంటాడు. డాక్టర్ ఉన్నాడు కదా బయటకు వచ్చి ఉంటాడు. ఇంకా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నేను సనని చూడొచ్చు అని అంటూ ఉంటాడు. డాక్టర్ అంటాడు చూడొచ్చు అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఇంకా సనని ఎలా ఉందని అంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ అంటూ ఉంటాడు, తనని బాగా కొట్టారు, ఆయన కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, తను పిచ్చి అమ్మాయి, మీరు ఎలా కంప్లైంట్ ఇస్తారు, తెలియకుండా తను చేసిందని అంటూ ఉంటాడు. ఈ మ్యాటర్ వదిలేనని అంటూ ఉంటాడు. సన ఉంది కదా ఇంటికి వచ్చేసింది తన బాయ్ ఫ్రెండ్ తోటి. అప్పుడే మేడ్ ఉంది కదా తను చూడగానే నీకేమైందని అంటుంది. వీళ్ళిద్దరు కదా ఫేస్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మేడ్ ఉంది కదా ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటే సన వాళ్ళ మమ్మీని ఇంకా వాళ్ళ డాడీని. ఇంకా సన వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది ఏమైందని అంటూ ఉంటుంది. సన వాళ్ళ అమ్మ ఉంది కదా తన కూతురిని చూడగానే ఇలా షాక్ అయిపోయింది, ఏమైందని అంటూ ఉంటుంది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కదా సారీ చెప్తూ ఉంటాడు వాళ్ళ డాడీకి, ఇదంతా నా మిస్టేక్ అని అంటూ ఉంటాడు, నేను తనని చూసుకోలేదని అంటూ ఉంటాడు. ఇంకా సన వాళ్ళ అమ్మ ఉంది కదా సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని అరుస్తూ ఉంటుంది, నువ్వు నా కూతురిని ఇలానే చూసుకుంటావా, ఆయన కూడా ఇలా దెబ్బలు పడినాయి ఏంటి, అంత నీ వల్లే నువ్వు నా కూతురిని చూడలేదని ఇంకా చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇంకా సన అంటూ ఉండేది తన మిస్టేక్ కాదమ్మా, ఇదంతా నేను తాతో చెప్తాను, నాకు బాడీ మొత్తం నొప్పులుగా ఉంది, లోపల తీసుకుని వెళ్ళని అంటూ ఉండేది. ఇంకా వాళ్ళ అమ్మ ఉంది కదా తీసుకుని వెళ్తుండేది. సన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా మళ్ళీ సారీ చెప్తున్నాడు, కానీ అతని ఎవరు పట్టించుకోడు. సన ఉంది కదా వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉండేది, ఒక మెంటల్ అమ్మాయి ఉంది కదా వచ్చి నేను బాగా కొట్టింది, ఎంత కొట్టింది అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఒక మెంటల్ అమ్మాయిలు ఉన్నాడు కదా ఇలా కొడతారని నాకు తెలియదు, ఇంత పవర్ ఉంది, ఎంత గట్టి కొట్టిందో తెలుసా అమ్మా అని అంటూ ఉండేది. ఇంకా తను ఏమన్నదో తెలుసా, నా హస్బెండ్ లాక్కున్నావా అని ఇంకా బాగా కొట్టిందమ్మా అని అంటూ. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉండేది, తను అసలు నిజంగా మెంటల్ అమ్మాయినా అని అంటూ ఉండేది. ఇంకా సన అంటుంది అవునమ్మా అని అంటూ ఉండేది. అప్పుడు ఈ రోజు నేను కాపాడాడు, కానీ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అసలు కాపాడలేదు, స్లోగా వచ్చాడని అంటూ ఉండేది. ఇంకా తన బాయ్ ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేస్తూ ఉండేది. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇదంతా చూసి ఉంటాడు. ఇంకా సన్న వాళ్ళమ్మ అంటూ ఉంటుంది, టెన్షన్ పడకు నేను కేసు వేస్తానని అంటూ ఉంటుంది. ఇంకో డాడీ అంటూ ఉంటాడు, ఎవరి మీద వేస్తావు, ఒక మెంటల్ అమ్మాయి మీద కేసు వేస్తావు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉన్న కదా తనని తిడుతూ ఉంటాడు. మేడ్ ఉంది కదా ఎవరు లేట్ అని ఇంకా కిందకు వచ్చి ఒకరికి ఫోన్ చేస్తుంది. ఇంకా మన హీరోయిన్కి అంటుంది నా కిందకి ఫోన్ చేశాను అంటూ ఉంటుంది. ఇంకా మేడ్ అంటుంది ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నాకు ఒక న్యూస్ తెలిసిందని అంటుంది. కడుపు చాలా నొప్పిగా ఉందని అంటూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది ఏ విషయం అని అంటూ ఉంటుంది. ఇంకా మేడ్ అంటూ ఉంటుంది మేడం ఉంది కదా షూటింగ్కి వెళ్ళింది, కానీ తను షూటింగ్ వెళ్ళినట్టు కాదు, ఎక్కడో యుద్ధం చేసినట్టు వచ్చింది, కానీ ముఖం ఉంది కదా మొత్తం వాచిపోయి అంటూ ఉంటుంది. ఇంక హీరోయిన్ అంటుంది తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన కూడా తనకి ఎలా దెబ్బ తలిగాని అంటుంది. ఇంకా మేడ్ అంటూ ఉండేది తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ తనకి ఎక్కువ దెబ్బలు తరిగాయి, ఎవరో పిచ్చమ్మాయి ఉంది కదా బాగా కొట్టిందని అంటుంది. ఎంత కట్టి కొట్టిందంటే ఇంకా మేడం ఉంది కదా చెప్పింది, చెంపల దెబ్బలు వాచిపోయాయి, బుగ్గలు ఉన్నాయి కదా చాలా రెడ్ అయిపోయాయని అంటుంది. చాలా నవ్వు వస్తుంది మేడం చూస్తాని అంటుంది. హీరోయిన్ అంటుంది అలా జరిగిందా, అయితే నేను తొందరగా వస్తున్నానని అంటుంది. ఇంక మేడం అంటుంది ఏమీ అవసరం లేదులే, ఆయన కూడా మీరు ఎందుకు రావడం, వస్తే మీ ఇష్టం రావచ్చు, కానీ నేను ఈ విషయం చెప్పానని చెప్పకండి అని అంటుంది. ఇంక హీరోయిన్ అంటుంది సరే అయితే నాకు ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్ అని అంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ మమ్మీ వచ్చి ఏమైందని అంటుంది. ఇంక హీరోయిన్ చెప్తూ ఉంటుంది సనకి ఇలా జరిగిందని అంటుంది. వాళ్ళ అమ్మ అంటుంది సనకి ఇలా జరిగిందా అని అంటుంది. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో ఉంది కదా నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఉంది కదా ఈరోజు 8 AM వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏముందో మీకు చెప్తాను. హీరోయిన్ ఉంది కదా ప్రెగ్నెంట్ అని మన హీరోకి తెలుస్తుంది, కానీ హీరోయిన్ ఉంది కదా ప్రెగ్నెంటా కాదా అని మీరే ఆలోచించి చెప్పండి. టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ డ్రామాలో కలుద్దాం. బాయ్.